టాక్ నడిచిందండి. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ మధ్య మంచి లింకులు ఉన్నాయి అని అనుకున్నారు కదండి. అనుకోవడం ఏందమ్మాయి, మా జగన్ అన్న చాలా సార్లు కేసీఆర్ సార్ని కలుసుకున్నారు కదా. అదేనబ్బాయి, వాళ్ళిద్దరితో పాటు కేటీఆర్ జగనన్నయ్య కూడా కలుసుకున్నారు కదా. అదంతా సరే గాని ఇప్పుడు ఏం లేకుండా కార్యకర్తలు కూడా వాళ్ళతో కలిసిపోయారుగా. మీరు ఇంకా డౌట్ అనుమానం ఉంటే కేటీఆర్ టూర్ లో ఫ్యాన్స్ అండా చూసేయండి. హాయ్. రాజకీయాల్లో ఓ రూల్ ఉండదు. ఎప్పుడు ఎలాగైనా నడుచుకోవటం కామన్. నాయకులు కూడా ఒకే పార్టీని అంటుపెట్టుకుని ఉంటారన్న గ్యారంటీ లేదు. ఆయా పార్టీల అధినేతలు తప్ప మిగిలిన వారంతా ఎప్పుడు ఎందులోకైనా జంప్ అయిపోతారు. ఒకరిపైన ఒకరు బురద చాలా ఈజీగా చల్లేస్తారు. అంతలోనే కౌగిలించేసుకుంటారు. పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలని ఉండదు, ఇలా ఉంటేనే బాగుంటుందని కూడా ఉండదు. ఎలాగైనా ఏదైనా జరుగుతోంది. దానికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. కొన్ని సందర్భాల్లో బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయి. రాజకీయ లక్ష్యాల కోసం కలిసి పోటీ చేస్తాయి. ఇంతవరకు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇలాంటివి చూడకపోయినా రాష్ట్ర స్థాయిలో మాత్రం ఆ రెండూ కలిసిన సందర్భాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తెలంగాణలో ఇప్పుడు డిఫరెంట్ పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. బహుశా దీనిని చాలా మంది ఊహించి ఉండరు. 2014లో 2018లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం చాలా కామన్గా జరిగేది. ఆయనపై విపరీతమైన విమర్శలు గుప్పించేవారు. 2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావటంలో కేసీఆర్ హ్యాండ్ కూడా ఉంది. చాలా సందర్భాలు అలైబలై అన్నట్టుగా వ్యవహరించారు. 2023 ఎన్నికల్లో మాత్రం సెంటిమెంట్ రగిలించే క్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదకి ఏపీ పోలీసులు వచ్చారు. అప్పట్లో ఈ సన్నివేశం కాస్త ఉద్విగ్నంగా మారినప్పటికీ గులాబీ పార్టీకి మాత్రం ఓట్లు తెప్పించే మంత్రంగా పనిచేయలేదు. ఆ తర్వాత అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్, జగన్ అధికారాన్ని కోల్పోయారు. అధికారాన్ని దక్కించుకోవటానికి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో కానీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఓపెన్గానే సపోర్ట్ చేస్తోంది. లేటెస్ట్గా ఖమ్మంలో కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అప్పుడు కూసుమంచి వద్ద స్వాగతం పలికే క్రమంలో గులాబీ పార్టీ జెండాలతో పాటు వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా కనిపించాయి. కొంతమంది జగన్, కేటీఆర్లను కలిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ వాదంతో, తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీని, వైసీపీని, జనసేనను ఆంధ్ర బూచిలుగా చూపించే ప్రయత్నం చేసింది. చివరికి ఆ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ 2018లో అధికారంలోకి వచ్చింది. ఇక ఉద్యమ సమయంలో అయితే జగన్ మీద కేసీఆర్, కేటీఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానుకోటలో జగన్ పర్యటన సందర్భంగా రాళ్లు రువ్విన విషయం ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఓ ఉద్యమ పార్టీగా ఎలా మారిపోవటం ఏంటని జనాలు అనుకుంటున్నారు. తన పర్యటనలో ఫ్యాన్ పార్టీ జెండాలు కనిపించడం ద్వారా తెలంగాణ సమాజానికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జగన్ నేరుగానే సమైక్యాంధ్రకు మద్దతుగా ఉన్నారు. ఇటీవల బెంగళూరు నగరంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్, కేటీఆర్ పాల్గొన్నారు. వారిద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. ఈ కలయికను గులాబీ పార్టీ గొప్పగా చెప్పుకుంది. వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసుకుంది. దీనిని బట్టి అంతర్గతంగా ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదులు అంటున్నారు.